వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ లో 41వ ఫోరెన్సిక్ మెడికల్ ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హాజరైన మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి రాజశేఖర్ రెడ్డి. చెన్నై హైదరాబాద్ విమానాశ్రయంలో విదేశీ మద్యం స్మగ్లింగ్. ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా అక్రమంగా మద్యం దిగుమతి చేస్తున్న ఇద్దరు అరెస్ట్. నిర్మల్ జిల్లా హిప్నేలి సమీపం వద్ద పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన మూధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. PACS ఆధ్వర్యంలో కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం పెట్రోల్ బంక్లను మంజూరు చేస్తోందని సూచన. విద్యార్థులకు రహస్యంగా చికిత్స అందిస్తున్న నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం బాలుర హాస్టల్ హెచ్ఎం. ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి హెచ్ఎం కు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే చిరుమర్తి కామినేని. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో అరంగర్ వద్ద పోలీసులు కార్డన్ సర్చ్. హైదరాబాద్ బెంగళూరు రహదారిపై అక్రమ పార్కింగ్ చేయకూడదని హెచ్చరిక. 1154 చిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించిన బ్రహ్మానందానికి సన్మాన కార్యక్రమం. ఫిబ్రవరి 2న గురజాడ కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి. చంద్రబాబుపై నగరి ఎమ్మెల్యే APIIC చైర్మన్ రోజా ఫైర్. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే జూబ్లీ హిల్స్ అపోలో మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో 41వ ఫోరెన్సిక్ మెడికల్ ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి రాజశేఖర్ రెడ్డి, అపోలో హాస్పిటల్ గ్రూప్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ సెక్రటరీ డాక్టర్ సంగీతారెడ్డి తదితరులు హాజరయ్యారు. Her Excellency Dr. Tamilisai Soundararajan Garu, Honorable Governor Telangana State, Justice Rajeshekar Reddy Garu, Sangeeta Reddy Garu, Vyas Garu, Dr. Surendra Reddy Garu, Dilip Mattai Garu, सारे राज्यों से आए हुए the virus which has visited even our country and the precautionary measures which the government has taken to prevent and be cautious about the entrance of the virus in the state of Telangana too. And my respects to Justice A. Rajeshekar Reddy, Honorable Judge of High Court of State. Srimati Dr. Tamilisai Soundararajan Garu, Honorable Governor State of Telangana, Itala Rajendra Garu, Honorable Minister for Health, Family Welfare and for State of Telangana, and Sangeeta Reddy Garu, Joint Managing Director of Apollo Hospitals, Vyas Garu, and Surendra Reddy, Chairman of this organization. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని హిప్నెల్లి గ్రామంలో హంగిర్గా సొసైటీ తానూర్ హెడ్ క్వార్టర్ ఆధ్వర్యంలో హిప్నెల్లి సమీపం వద్ద పెట్రోల్ బంక్ ను మూధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం PACS ఆధ్వర్యంలో కార్పొరేషన్ల ద్వారా పెట్రోల్ బంకులను మంజూరు చేస్తోందని తెలిపారు. 30 లక్షల వ్యయంతో పెట్రోల్ బంక్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ఏదైతే స్థలాన్ని మనకి ఇచ్చిందో వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు, మరి చెప్పాలంటే ఆయన పొగడడం కాదు, మరి ఈ బ్యాంకుకు గత 13 సంవత్సరాల నుంచి చైర్మన్గా ఉంటూ మరి అంగిరిక సొసైటీని మీ అందరూ మనల్ని లోను ఇవ్వడము, వసూలు చేయడము, దాన్ని పెంచడము ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇటువంటి అభివృద్ధి పనులు మరి గత 5 సంవత్సరాల నుంచే మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లోన్ తీసుకోవటం, మళ్ళీ పే చేయటం, కొద్దిగా గొప్ప పెంచి ఇవ్వటం,
చెన్నై హైదరాబాద్ విమానాశ్రయాలలో విదేశీ మద్యం స్మగ్లింగ్ ను ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా అక్రమంగా మద్యం దిగుమతి చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో నాంపల్లికి చెందిన వెంకటేష్ వద్ద మద్యం లభించడంతో అతన్ని విచారించగా చెన్నై ఎయిర్పోర్ట్ లో పనిచేసే వ్యక్తి ద్వారా విదేశీ మద్యం ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా హైదరాబాద్ లో వెంకటేష్ కు సప్లై చేస్తున్నాడని తెలిపారు. చెన్నైకి చెందిన దొరైసింగం ను అరెస్టు చేయడంతో విదేశీ మద్యం స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ మద్యాన్ని ఖరీదైన పార్టీలకు ఈ ముఠా సప్లై చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. कल परसों बेचे सौ पैसे 2 लाख रुपये इनके पास से सीज करे थे। इन्हें बहुत बड़ा स्केल में हैदराबाद सिटी में पार्टीज को एक पार्टी को 2 लाख 3 लाख का माल भी इन्हें सप्लाई कर रहा। कौन कौन इन लोगों से ऐसा खरीद रहे उन लोगों को भी आइडेंटिफाई करना, इनका सीज करे सो कौन किसको व्हाट्सएप में फोटोज में उसका सेल प्रोसीडिंग्स भेजा सो चार्ट्स वगैरह एनालिसिस करके या खरीदना भी ऐसा शॉप में खरीदे तो कम ज़्यादा पैसे होता। इन लोगों स्मगलर से ब्लैक मार्केट में खरीद तो वो कम पैसे होता बोल के ऐसा खरीदने वाला भी गलत है, वो इलीगल होता। ऐसे लोगों को भी आइडेंटिफाई करके एक केस में उन लोगों को भी इन्वॉल्व करने का फॉरेन लिकर स्मगलिंग हो रहा हो। ड्यूटी फ्री शॉप हैदराबाद और चेन्नई से लाके हैदराबाद में पार्टी आर्डर्स दे रहा थोड़े लोग के हमारे इन्फॉर्मेशन से। आज पहले नापल्ली रेलवे स्टेशन के अपोजिट के ट्रैवल ऑफिस में हम लोग रेड करेंगे। वहाँ बेलबॉर्ड चिवास रीगल वेंकटेश बोल के एक आदमी इन्हें पुराना में एक केस 4 महीने पहले भी इसके ऊपर का केस हुआ था। इसके पास से बेलबॉर्ड चिवास रीगल सीज करने के बाद उन्हें दिए से इंफॉर्मेशन में उसका घर चिकटपल्ली में रेड करा था। वो हमारे टीम वहाँ घर में सर्च करे तो कॉस्टली फॉरेन लिकर बॉटल्स चेन्नई से और अपना పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయలేకపోవడంతో చదువుకునే 8 మంది విద్యార్థులకు డెంగ్యూ వ్యాధి బారిన పడిన వారిని గోప్యంగా ఉంచి చికిత్స చేయించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని టీఎస్ వెనుకబడిన తరగతుల బాలుర హాస్టల్ విద్యార్థుల పరిస్థితి గత 3 రోజుల నుంచి 50 మందికి పైగా పిల్లలకు వైరల్ ఫీవర్స్ వచ్చినా తల్లిదండ్రులకు తెలపకుండా గోప్యంగా ఉంచిన హెచ్ఎం నార్కట్పల్లి నల్గొండ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా హుటాహుటిన నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి కామినేని హాస్పిటల్కు వెళ్లి పరామర్శించి హాస్టల్లోని పరిసరాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాము ప్రాబ్లం తాళం చేసి
మాకు నిన్న 2 గంటలకు చెప్పారు. మార్నింగ్ సెక్షన్ వచ్చేటట్టు మా పిల్లవాడు పేరెంట్ పక్కన సెల్ తీసుకొని ఫోన్ చేయడం జరిగింది. సంగతి డాడీ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాను అని అన్నాడు. ఏం సంగతి అని అడిగితే ఎట్లా ఏంది అనేది మన తర్వాత నేను స్కూల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, నేను పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా. అయితే అడగడం జరిగింది. అడిగితే ఆ టాయిలెట్లో మొత్తం జామ్ అయ్యి మొత్తం బయటికి రావడం, అట్లా ఆ స్మెల్కు అవుట్ అయ్యి వామిటింగ్ చేసుకోవడం, ఇట్లా హాస్పిటల్లో చేంజ్ చేయడం జరిగిందంటే నైట్ 8 ఇక్కడ రావడం జరిగింది. మీకు సార్లు ఇన్ఫామ్ చేయలేదా? ఇన్ఫామ్ అంటే తర్వాత చెప్పారు వాళ్ళు, చిన్నోడు మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పారు నాకు. ముందస్తు కాల్ చేయలేదు మీకు? మాకేం కాల్ చేయలేదు. హాస్పిటల్ చేర్చే ముందు? హాస్పిటల్ చేర్చిన తర్వాత చిన్నోడు చేయగానే ఎమ్మటి సార్ కూడా చేసి మేము లైన్గా చేసుకుంటూ వస్తున్నాం సార్ ఇట్లా సంగతి అని చెప్పారు. ఎన్ని రోజులు అవుతుందా? ఎన్ని రోజులకు పిల్లలు జ్వరం వచ్చి? పిల్లలకి నిన్న మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము నైట్ ఇక్కడ మీ పిల్లలందరూ తోముకున్న బ్రష్ అయినా పేస్ట్ అయినా ఏదైనా డ్రాయర్స్ వాళ్ళ వాడే మగ్గుస్ ఇరుగొట్టి ట్యాబ్లెట్ కొట్టి కూడా అందులోనే ఇస్తారు. దానివల్ల జామ్ అయ్యి కొంచెం లీకేజ్ అయింది. అప్పటి నుంచి ఫీవర్స్ వస్తున్నాయి అందరికీ. మండే నుంచే స్టార్ట్ అయింది. అదే ఇప్పటివరకల్లా 100 అబోవ్ దాటింది. సార్ తీసుకునే కేర్ సార్లు తీసుకుంటారు. హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఫుడ్ తేవడం, ప్రిన్సిపల్ సార్ పైసలతో బ్రెడ్ రెండు డబ్బాల బ్రెడ్ ప్యాకెట్లు, డైలీ టిఫిన్, వాళ్ళకి కావాల్సిన మిల్క్ బయట నుంచి కూడా తెప్పిస్తాం స్కూల్ అయిపోతే. పేరెంట్స్ ఇప్పుడు ఏమైనా సివియర్గా ఉంటే పేరెంట్స్తో ఇన్ఫార్మ్ చేస్తారు. సివియర్గా ఉన్న వాళ్ళని ఇంటికి పంపించారు. హాస్పిటల్ కామినేని సార్ గవర్నమెంట్ ఇచ్చిన మిషన్ భగీరథ వాటర్ వాడుతున్నాం. ఎప్పుడైతే జ్వరాలు స్టార్ట్ అయినాయో ఆ రోజు మిషన్ భగీరథ వాటర్ ఆపేసి మినరల్ వాటర్ పర్చేజ్ చేస్తున్నాం. అది వాస్తవం. పిల్లలు స్నానం చేయడానికి మాత్రమే ఆ సంపులో వాటర్ వాడుతున్నాం. అందులో మా సార్లు పోయి చెక్ చేశారు, ఫోటోలు గుర్తించారు. రావడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు కూడా ప్రత్యేకంగా దగ్గర కూడా ఉండి చూసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న బిల్డింగ్ అకామిడేషన్లో కొద్దిగా ఏర్పాటు లోపంతో పాటు డ్రైనేజ్ కానీ శానిటేషన్ పరిశుభ్రతలో కానీ కొద్దిగా లోపంతో ఇబ్బంది జరిగింది పిల్లలకి. బిల్డింగ్ ఓనర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. పైన కూడా అడిషనల్గా రూములు ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా విద్యార్థులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడంతో వెంటిలేషన్ లేక, విండోస్ దాటి లేక, ప్రైవేట్ బిల్డింగ్ కాబట్టి విండోస్ లేక దోమలతో వివిధ జబ్బులతో ఈరోజు అందరూ కూడా వైరల్ ఫీవర్ ద్వారా మరి హాస్పిటల్లో అడ్మిట్ కూడా చేయించడం జరిగింది. అందరూ కూడా చాలామంది మళ్ళీ డిశ్చార్జ్ కూడా కావడం జరిగింది. కొంతమందికి డెంగ్యూ ఉండి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ముందు జాగ్రత్తగా ప్రిన్సిపాల్ గారు కానీ ఆర్జేసీ గారికి చెప్పడం ఏంటంటే బిల్డింగ్ ఓనర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు గురుకులాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్యను అందించాలి అనే ఆలోచనతో ఒక పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఈరోజు నడపడం జరుగుతుంది. కొంత ఇక్కడ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో ఆరంగర్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేష్ నేతృత్వంలో సుమారు 100 మంది పోలీసుల బృందం ఆరంగర్ చౌరస్తాను చుట్టుముట్టారు. హైదరాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళుతున్న లారీలను, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కారు నడుపుతున్న డ్రైవింగ్ లైసెన్స్లను తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ బెంగళూరు రహదారిపై ఎక్కడా కూడా అక్రమంగా పార్కింగ్ చేయకూడదని హెచ్చరించారు. గవర్నమెంట్ అప్పుడు ఇచ్చిందా చివరి నెంబర్ అన్ని పట్టాలు ఉన్నాయా? కొన్నిటికి ఉన్నాయి సార్, వచ్చి అయితే కొన్నిటికి లేవు. ట్యాక్స్ అందరూ అక్కడ భూత్పూర్ సగం ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి చౌకుంటారా పిల్లలు? ఏ స్కూల్? కొందరు సెషన్ నెంబర్ కొట్టారు, కొందరు డబ్బులు ఎట్లుంటే ఇద్దరు మేడం బట్టి
అసలు ఎత్తేసింది ఎత్తేసింది మాకు రాలేదమ్మా అనుకున్నాను. ఈరోజు రాజేంద్ర నగర్ మైలాదేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆర్ఎంగర్ చౌరస్తాలో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో మొత్తం 100 మంది సిబ్బంది, ఏసీపీ రాజేంద్ర నగర్, ఇన్స్పెక్టర్స్ రాజేంద్ర నగర్, మైలాదేవపల్లి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ద్వారా ఆర్ఎంగర్ చౌరస్తాలో చాలా వందలాది లారీస్, బస్సెస్ ఎప్పుడు కూడా బెంగళూరు హైవే కాబట్టి వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా ఎంజీపీఎస్ కూడా వెళ్తూ ఉంటాయి. వాటన్నిటిపైన నిఘా కొరకని సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి షాప్ వాళ్ళను కూడా వాళ్ళ ఏరియా ముందు ఉన్న సీసీటీవీలు పెట్టుకోమని మనము కోరుతున్నాము. అదేవిధంగా లైటింగ్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంను సన్మానిస్తున్నట్లు రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి తెలిపారు. సిరిపురం సమీపంలోని రెండున గురజాడ కళాక్షేత్రంలో 35 సినీ చరిత్రలలో 1154 చిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించిన బ్రహ్మానందాన్ని ఘనంగా సత్కరించడంతో పాటు అవార్డును కూడా అందిస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలని గత 4 సంవత్సరాలుగా మంచి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. సాహితీ రంగంలోనూ సాంస్కృతిక రంగంలోనూ ప్రముఖులైనటువంటి వారిని, అదేవిధంగా బాగా అమితంగా సేవ చేసినటువంటి వారిని ఆహ్వానించడం, వారిని సత్కరించడం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారికి జీవన సాఫల్య పురస్కారాలను కూడా ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మానందం గారిని సత్కరించేటువంటి కార్యక్రమాన్ని వేళ రామమూర్తి గారు టేకప్ చేయడం అనేటువంటిది జరిగింది. అందులో మనందరం కూడా భాగస్వాములు కావాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ హాస్యం అనేటువంటిది అందరికీ కావాల్సినటువంటిది. గతంలో కూడా నాటక రంగంలో కూడా చూసినట్టయితే మనకి కందుకూరి వీరేశలింగం గారి దగ్గర నుంచి, గురజాడ అప్పారావు గారి దగ్గర నుంచి, గౌడపాటి రాధాకృష్ణ గారు, ఆదివిష్ణు గారు, మారుతీరావు గారు, సో వీళ్ళందరూ కూడా హాస్యానికి తగినటువంటి ప్రాధాన్యతని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈనాటికి కూడా హాస్యంలో కూడా మనకు థెరపీ కూడా ఇవాళ ఉంది. మైసూరులో గణపతి గారు ఆయన స్వామి వారు ఒక మైసూరులో ఒక ఆశ్రమాన్ని పెట్టి అక్కడ ఈ మ్యూజిక్ థెరపీ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్ అక్కడ పెట్టడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి సంగీతకారులందరూ కూడా ఒక్కరోజైనా సరే ఆ హాల్లోకి వచ్చి ప్రదర్శన చేయాలి అనేటువంటిది వాళ్ళ తాలూకు సంకల్పం. అలాగే అందరూ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. వాళ్ళ క్యాన్సర్ పేషెంట్స్ అవనివ్వండి, ఇతర పేషెంట్స్ అవనివ్వండి, ఎవరు కూడా అంటే మనకి వైద్యానికి లొంగనట్టు. 2వ తేదీన ఫిబ్రవరి 2వ తేదీన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కింద వారిని గుర్తించడం జరిగింది. విశాఖపట్నంలో మీకు తెలుసు రైటర్స్ అకాడమీ ఇటువంటి కార్యక్రమాలు గత 4 ఏళ్ల నుంచి చేస్తూ వస్తుంది. తొలుత వంగమూడి ప్రసాదరావు గారికి అవార్డునివ్వగా, తర్వాత గారారుణ్ గారికి, ఈ మధ్యనే రంగస్థల నటి కె విజయలక్ష్మి గారికి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. అయితే 1154 సినిమాల్లో నటించి ప్రపంచ రికార్డును నెలకొల్పిన బ్రహ్మానందం గారిని మనం తెలుగువాడిగా
మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయన 35 ఏళ్ల పాటు సినీ రంగంలో ఉంటూ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎంత అడ్డుపడినా 3 రాజధానులు ఆగవని, మండలి రద్దు కూడా ఆపలేరని రోజా ధీమా వ్యక్తం చేశారు. రూపాయలు ఇచ్చలేదా మేడం? ఏదో ఆడబిడ్డ ఆశపడినా మేడం, కత్తిలా ఉన్నా మేడం. ఈరోజు మన రాష్ట్రం ముక్క చెక్కలైన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో తన చేతనైనంత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం జగన్ ద్వారా భగవంతుడు కల్పిస్తే దానికి ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారో మొన్న అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు చూస్తే మీకే అర్థమవుతుంది. నిజంగా ఎంత దురదృష్టకరం అంటే గతంలో శాసన మండలి అవసరం లేదన్న చంద్రబాబు నాయుడు ఈరోజు తన కొడుకు పదవి పోతుందన్న భయంతో ఏ విధంగా యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు 5 సంవత్సరాల కాలం ఇచ్చినా కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా కట్టకుండా, అమరావతికి నోటిఫికేషన్ ఇవ్వకుండా, మరి ఎక్కడా కూడా రాజధానిని ఆయన చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన లేకుండా ఈరోజు 3 ప్రాంతాలకి అభివృద్ధి చెందాలి అని చెప్పి 3 రాజధానులు పెట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమాన్ని జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారు మండలంలోని అన్ని పాఠశాలలో అల్పాహారం అందిస్తూ దానికి తోడు మండల ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, ఎస్ఎంసీ చైర్మన్, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ఇలా ఎంపీపీ శరతన్న గారు దానికి తోడయ్యి దీన్ని మండల లెవెల్లో అమలు చేస్తూ ఉండరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆలోచన మీద చేస్తూ ఉండరు. మీరు కూడా మంచి చదువులు చదివి ఆరోగ్యం మంచిగా ఉంచుకుంటూ మంచి చదువులు చదివి గురువులను చెప్పేది మంచిగా విని మీరు భవిష్యత్తులో ముందుకు పైకి పోయి రకరకాల ఉద్యోగాలు సంపాదిస్తే మీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి విలువ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ మంచి చదువులు చదవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మండలంలోని నామాపూర్ హై స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో సూర్యాపేట జిల్లా మోతే మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మీ సేవా నిర్వాహకురాలు ఆర్కే అనితా నాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ఆర్కే నాయక్, రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ లైసెన్స్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుమా చౌదరి ఆధ్వర్యంలో కార్యాలయం సిబ్బంది 2 నిమిషాల మౌనం పాటించారు. తహసీల్దార్ సుమా చౌదరి మాట్లాడుతూ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరిస్తూ వారి కోసం 2 నిమిషాల మౌనం పాటించడం మనందరి బాధ్యత అని అన్నారు. మనం ఇంత స్వేచ్ఛావాయువుని పీల్చుకుంటూ ఇంత సంతోషంగా ఉన్నామనంటే మరి ఆ రోజు బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగించడానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మరి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడంలో అసూలు వాసి మనకి ఈరోజు ఇంతటి చక్కటి మన భవిష్యత్తును మనకు అందించడం జరిగింది. వారందరినీ స్మరించుకుంటూ వారందరి స్మృత్యర్థం ప్రతి సంవత్సరము జనవరి 30వ తారీఖున మన కోసం మన భవిష్యత్ తరాల కోసం మరి ఇంత స్వేచ్ఛావాయువులను అందించడానికి పాటుపడిన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులందరికీ కూడాను పేరు పేరున మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 16 ట్రాక్టర్లను గండీడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభించి సర్పంచులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ సీతారామమ్మ, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మోతే తహసీల్దార్ కార్యాలయంలో మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా మోతే మండల రెవెన్యూ సిబ్బంది 30 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు, శాస్త్రి, నాగరాజు, వసుమతి, గురుస్వామి, రాఘవ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీ హిల్స్ లో 41వ ఫోరెన్సిక్ మెడికల్ ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హాజరైన మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి రాజశేఖర్ రెడ్డి. చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయంలో విదేశీ మద్యం స్మగ్లింగ్. ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా అక్రమంగా మద్యం దిగుమతి చేస్తున్న 2 అరెస్ట్. నిర్మల్ జిల్లా హిప్నేలి సమీపం వద్ద పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన మూధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం పెట్రోల్ బంక్లను మంజూరు చేస్తోందని సూచన. విద్యార్థులకు రహస్యంగా చికిత్స అందిస్తున్న నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం బాలుర హాస్టల్ హెచ్ఎం. ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి హెచ్ఎంకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే చిరుమర్తి కామినేని. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో అరంగర్ వద్ద పోలీసులు కార్డన్ సర్చ్. హైదరాబాద్ బెంగళూరు రహదారిపై అక్రమ పార్కింగ్ చేయకూడదని హెచ్చరిక. 1154 చిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించిన బ్రహ్మానందానికి సన్మాన కార్యక్రమం. ఫిబ్రవరి 2న గురజాడ కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి. చంద్రబాబుపై నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా ఫైర్. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.